వంగవీటి మోహన రంగారావు అభిమానులకు నా శిరస్సు ఈ స్టేజ్ మీద చాలా మంది పెద్దవాళ్ళు వంగవీటి మోహన్ రంగా గారితో చాలా కాలం తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చాలా వరకు మేము బాబాయ్ అని పిలుచుకుంటాం. ఎందుకంటే మా బాబాయ్తో పాటు తిరిగినటువంటి వాళ్ళు సహచరులు వాళ్ళందరూ కలిసి వెళ్ళారు కాబట్టి వాళ్ళని అలా పిలుచుకునేటువంటి అలవాటు మాకు వచ్చేసింది. వాళ్ళు ఎదురుకుండా రంగా గారి గురించి నేను మాట్లాడాలి అంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. కానీ ఆయన దగ్గర పెరిగినటువంటి వాడిని, ఉమ్మడి కుటుంబంలో నేను చూసినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను. రంగా గారు అని ఆయన తప్పు చేసిన వాళ్ళని తన వాడినైనా కూడా శిక్షించడానికి వెనుకాడు. అంటే సామధాన భేద దండోపాయాలన్నీ ఎలా చెప్పాలో అలా చెప్తారు. అయితే మరి రంగా గారికి ఎందుకు చనిపోయి 35 సంవత్సరాలు అయిపోయినా ఇంకా గుర్తుపెట్టుకున్నారు అంటే ఆయన జీవితంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క చరిత్ర లాంటి. దక్షిణ భారతదేశంలో జైల్లో ఉండి కార్పొరేటర్ గా గెలిచినటువంటి ఏకైక నాయకుడు ఒక నటుడిగా ఎంతో చరిష్మా ఉంది. ఒక పార్టీ పెట్టుకుని ఆయన ఒక వేవ్ సాగుతుంటే త్యాగం చేసి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి ఒక మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. మరి అలాంటి నాయకుడికి ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఎన్నో విషయాలు ఏమున్నాయంటే, మీకు ఎవరైనా కష్టం వచ్చుంటే ఇంత ఇవాళ ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఆ రోజుల్లో లేదు. ఇవాళ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సాంకేతికత అంతా ఆ రోజుల్లో లేదు. గారు వచ్చారు. ప్లీజ్ దయచేసి కొద్దిగా స్టేజ్ పడిపోయింది. అందరూ వచ్చారా? చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా ఆ రోజుల్లో విజయవాడకి వ్యాపార పరంగా వచ్చేవాడు. వస్తే ఒకరికి వాళ్ళ డబ్బులు అక్కడ దొంగతనం చేయడం జరిగితే వాళ్ళు గబగబా ఎవరైనా ఏదైనా తప్పు దొంగతనం జరిగితే ఎక్కడికి వెళ్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి పాపం వెళ్ళి నా డబ్బులు పోయినాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఇక కంప్లైంట్ అంటే మీకు తెలియదే ఉంది. పోలీసులు ఇక్కడ నేను తప్పు పట్టట్లేదండి. ఆ రోజుల్లో ఇవాళంటే ఇంట్లో కూర్చుని ఆన్లైన్ లో కూడా మనం పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. కానీ 40 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అంటే, ఒక సిస్టమ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనకు వాళ్ళు రెస్పాండ్ అయ్యి మన పని ఇవ్వాలి అంటే 1 రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, వారం రోజులు పట్టొచ్చు. సరే ఆయన ఏంటంటే ఒక వ్యాపారస్తుడు. ఆయన ఏమన్నాడు, సార్ నేను ఇంకా ఎక్కువ రోజులు ఉండలేను, ఇప్పటికే 1 రోజు దాటిపోయింది, నా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, కానీ నా డబ్బులు దొరికే అవకాశం ఉందని చెప్పి పోలీస్ స్టేషన్ వెళ్తే ఒక ఆయన, నేను డిపార్ట్మెంట్ లో ఉండి చెప్పకూడదు కానీ ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. ఈ ఊళ్ళో వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళండి, గంటలో మీ పని అయిపోతుందని చెప్పారు. అయితే ఆయన ఇంటికి ఎలా వెళ్ళాలంటే, మరి నాకు దారి తెలియదని చెప్పానంటే, ఏ రిక్షా వాడిని అడిగినా, ఏ సందులో ఎవరిని అడిగినా వంగవీటి మోహన్ రంగా గారి ఇంటి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తారని చెప్పాను. అలా ఆ వ్యాపారస్తులు వచ్చారు. వస్తే ఇంటి దగ్గర అంతా జనాలు ఉన్నారు. ఎలా వెళ్ళాలి, ఎలా కలవాలి? కానీ వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ ఎంత గొప్పది అంటే, ఒక కొత్త వ్యక్తి వచ్చారంటే వెంటనే ఆయన దాకా వార్త వెళ్ళిపోతుంది. కింద ఆయన అనుచరులు ఎవరైనా దేనికి వచ్చాడని చెప్పిన వెంటనే తెలుసుకుని పైన చెప్పాడు. అందులో ఉన్నటువంటి గొప్ప సిస్టమ్
ఇవాళకి కూడా ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ఎవరి దగ్గర రాలేదని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. తెలిసిన వెంటనే ఆయన తీసుకెళ్లారు, మాట్లాడితే కూర్చోమని చెప్పారు. ఒక పక్కన ఆయనకి చెవులు ఒక చిన్న మాట చెప్పారు, మీరేంటండి ఎప్పుడు వచ్చారంటే నిన్న వచ్చానండి అన్నారు. భోజనం చేశారంటే చేయలేదు. సార్ మీరేం కంగారు పడకండి, మీరు భోజనం చేయండి అన్నారు. ఆయన భోజనం చేసినప్పుడు ఆయన చేతిలోకి డబ్బులు వచ్చేసినాయండి. అది అంటే ఈ ఉదాహరణతో నేను ఒక విషయం చెప్తున్నాను. ఆ రోజుల్లో ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి వయో వృద్ధుల వరకు కూడా కష్టం వస్తే గుర్తుకొచ్చేటువంటి పేరు వంగవీటి మోహన రంగా అని చెప్పని ఎంతో చెప్తాను. అలాంటి ఒక నాయకుడిని అతి దారుణంగా చంపేశారు. భౌతికంగా ఆయన మనకి దూరం చేశారు, కానీ మన గుండెల నుంచి మాత్రం ఇంచు కూడా తీసుకెళ్లాలని చెప్పగలుగుతున్నాను. ఆయన ఆశయాలకి ఎంతో మంది వారసులు ఉన్నారు. ఎందుకంటే రంగా గారు ఆ రోజున ఎన్టీ రామారావుకి ఛాలెంజ్ చేసి ఒక మాట చెప్పారు, ముఖ్యమంత్రి నన్ను చంపొచ్చు, ఈ రంగాన్ని చంపితే కొన్ని వేల మంది రంగాలు పుట్టుకొస్తారని చెప్పి ఆ వేల మంది రంగాల్లో ఒకటి ఈ వంగవీటి నరేంద్ర. ఎక్కడా కూడా వెనకడుగు వేయడు. వంగవీటి అభిమానుల కోసం ఎక్కడ ఆపేక్షించడు. ఏ కష్టం వచ్చినా కూడా పిలిస్తే పలుకుతాడు, చిరునవ్వుతో అభిమానిస్తాడు. కుటుంబ సభ్యులుగా ఆపేదగా పలకరిస్తాను. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా ఆ కుటుంబ సభ్యుడికి నరేంద్ర ఉన్నాడని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అభిమానులంతా గుండెలు నింపుకుంటూ అనేక కార్యక్రమాల మీద ఎంతో మంది అభిమానంతో పిలిస్తే వెళ్ళాను. ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. నాకు ఆ అదృష్టం కలిగింది. ఆయన దగ్గర పెరిగినందుకు, ఆయన దగ్గర నేర్చుకున్నందుకు ముక్కుసూటిగా మాట్లాడతా. తప్పు తనవాడు చేసినా కూడా ఆలోచించదు. అలాంటి ఒక మహానాయకుడి గురించి చెప్పేటువంటి అవకాశం ఇంతమంది పెద్దల ముందు వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా మంది మాట్లాడే ఉన్నారు. ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు రంగా గారి గురించి, రోజు తరబడి చెప్పుకున్నా కూడా గడవదు. ఒక్కసారి ఇంతమంది రంగా గారికి ఇక్కడ మేము నడి రోడ్డు మీద 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెడుతున్నాము, మా గుండె నుండి అభిమానంతో పెడుతున్నామని చెప్పని తెలియజేయడానికి ఒక్కసారి మీ అందరూ స్లోగన్స్ ఇవ్వండి. జోహార్